ఈ సీజన్లో ఎక్కువగా దొరికే కమలా పళ్ళతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జెల్లీని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కువ పదార్థాలతో పని లేకుండా తక్కువ సమయంలో తేలికైన పద్ధతిలో ఈ జెల్లీని మనం చేసుకోవచ్చు. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కమలా పళ్ళను తీసుకోండి. వీటిల్ని ముక్కలుగా కోసి జ్యూస్ తీసుకోవాలి. ఒకవేళ తొనలుగా ఉండే ఆరెంజ్ మీరు తీసుకుంటున్నట్లయితే వాటిల్ని మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేసి వడగట్టుకుని తీసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి 1 కప్ రావాలండి. దానికోసం నాకు 5 కమలాలు అయితే పట్టాయి. ఇలా జ్యూస్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద గింజలు అలాంటివి లేకుండా చూసి తీసుకోండి. ఈ కప్పు జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. 1 కప్పు జ్యూస్కి గాను 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. అలాగే 1/3 కప్ వచ్చేసి కార్న్ఫ్లోర్ను వేసుకోవాలి. 1/2 కప్పు మీద 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న కార్న్ఫ్లోర్ మొత్తం కూడా ఎక్కడ పొడిగా కానీ ఉండలుగా కానీ లేకుండా పూర్తిగా కలిసిపోయేంత వరకు ఇలా గరిటెతో బాగా కలుపుకోండి. కార్న్ఫ్లోర్తో పాటుగా వేసుకున్న పంచదార కూడా దాదాపుగా కరిగిపోయేంత వరకు ఇలాగే గరిటెతో కలుపుకుంటూ ఉండండి. జ్యూస్లో ఇవి పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే 1 నిమిషంలోనే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ జ్యూస్ ఇలా చిక్కపట్టం మొదలవుతుంది. ఇలానే దగ్గరుండి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. జ్యూస్ చిక్కపడేటప్పుడు కలపకుండా ఉంటే ఈ జ్యూస్ వచ్చేసి ఇలా పేస్ట్ లాగా కాకుండా ఉండలుండలుగా కట్టేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మిశ్రమం వచ్చేసి ఇలా దగ్గర పడి కాస్త రంగు కూడా మారి మెరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి దీనిలోకి 1 స్పూన్ వరకు బటర్తో పాటు కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకున్న బటర్ ఈ మిశ్రమంలో పూర్తిగా కరిగిపోయేంత వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలానే మరొక నిమిషం పాటు సన్నని మంటపైనే ఉంచుకుని కలుపుకుంటూ ఉంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా మిశ్రమం దగ్గర పడి గిన్నె నుండి ఇలా విడిపడుతూ గరిటెతో పాటు లేచొస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు స్టవ్ పై నుండి దించి ఏదైనా గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ గ్లాస్లోకి కానీ మీకు నచ్చిన షేప్ ఏదైతే రావాలనుకుంటున్నారో దానిలోకి ఈ మిశ్రమం మొత్తాన్ని వేసుకోండి. ఈ మిశ్రమం వేసుకోవటానికి అడుగున ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఏమాత్రం చల్లారినా కూడా మనకు గిన్నెలోనే ఇలా జెల్లీలాగా అయిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకుంటే చాలా తేలిగ్గా చేత్తోనే మనకు ఇలా లేచొచ్చేస్తుంది. చూసారు కదా మనకు జెల్లీ ఎంత బాగా వచ్చిందో. ఇలా చల్లారిపోయిన తర్వాత మీకు నచ్చిన సైజులోకి షేప్లోకి ఈ జెల్లీని ముక్కలుగా కోసుకోవాలి. ఈ జెల్లీ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్తోనే కాదు, యాపిల్ కానీ దానిమ్మ ద్రాక్ష ఇలా మీకు నచ్చిన ఏ ఫ్రూట్తో అయినా కూడా జెల్లీని ఇదే కొలతలతో చేసుకోవచ్చు. అంతేనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆరెంజ్ జెల్లీ మనకు తయారైపోతుంది. ఈ ఆరెంజ్ జెల్లీ రుచి మరింత పెంచడానికి ఈ ముక్కలను కాస్త పంచదారలో వేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా పంచదారను ఈ జెల్లీ పైనంతా ఇలా చల్లేసుకోండి. దీని రుచి ఇంకా బాగుంటుంది. మరి ఈ వీడియోలో చెప్పిన ఆరెంజ్ జెల్లీ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు బయట దొరికే జెల్లీస్ని చాలా ఇష్టంగా కొని తింటూ ఉంటారు. అలా కాకుండా వాళ్లకు నచ్చిన ఫ్రూట్స్తో ఇలా నిమిషాల్లోనే జెల్లీస్ని తయారు చేసేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.